మన ఇంట్లో ఉండే యవ్వన బిడ్డల వలన మన ఇల్లు ఆశీర్వదించబడుతుందని మీకు తెలుసా? చూడండి, పోతిఫర్ ఇంట్లో యోసేపు సుమారుగా తన 17 సంవత్సరముల వయసులో పనివాడిగా ఉన్నాడు కదా. అలా ఉండడం వలన పోతిఫర్ ఇల్లు ఆశీర్వదించబడింది. అందుకు కారణం యోసేపు తన యవ్వన కాలములో దేవుని చిత్తానుసారుడిగా ఉన్నాడు కాబట్టి. దేవుడు ఐగుప్తుడైనప్పటికీ కూడా పోతిఫర్ ఇంటిని ఆశీర్వదించాడు. అయితే ఈరోజు మన ఇంట్లో ఉన్న యవ్వన బిడ్డలు ఎలా బ్రతుకుతున్నారు అనంటే, దీనా వంటి మాట వినని కుమార్తెలు, తప్పిపోయిన చిన్నవాడి వంటి కుమారులు లేరంటారా? అయితే రెబ్కా వలె కుటుంబానికి విలువ ఇచ్చే కుమార్తెలు, తిమోతిల అమ్మమ్మల బోధలు విని పెరిగే కుమారులు ఉంటే ఆ ఇంట్లో ఉండే సంతోషము, సమాధానము ఎక్కడా దొరకదు మిత్రమా. కాబట్టి మీ బిడ్డలకు బాల్యము నుంచి బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలను నేర్పుతూ ఉంటే యవ్వన కాలములో మంచి నడక నడుస్తారు. అందుకే మన బిడలు దేవునితో ఎంత బాగా సహవాసం చేస్తే మన ఇల్లు అంత ఆశీర్వదించబడుతుంది మిత్రమా.